own agri farm plot at just rupees 3,70,000 at Sahasra Gardens, Bibinagar, Hyderabad. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి పేరు అందరికీ సుపరిచితమే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత నమ్మకస్తుడిగా ఆయనకు మంచి పేరుంది. టీడీపీ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నాగం. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. టీడీపీలో కీలక నేతగా ఎదిగిన ఆయన టీడీపీలో అన్ని పదవులకు పనిచేశారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా టీడీపీకి సేవలు అందించారు నాగం. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నాగం జనార్దన్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన బీజేపీలో చేరారు. నాగం తిరిగి టీడీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే తెలంగాణలో టీడీపీ కుప్పకూలిపోయింది. దీంతో టీడీపీలో చేరితే భవిష్యత్తు ఉండదని భావించిన ఆయన బీజేపీలోనే కొనసాగుతారని తెలుస్తోంది. అయితే రాబోయే ఎన్నికల్లో నాగం జనార్దన్ రెడ్డి బీజేపీ తరపున ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై టీ పాలిటిక్స్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటుకు పోటీ చేస్తారా, అసెంబ్లీకి పోటీ చేస్తారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన అసెంబ్లీకి పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇటు బీజేపీ, అటు అధికార టీఆర్ఎస్ పార్టీ నాగం ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా నాగం పోటీ చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు నాగర్ కర్నూల్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు నాగం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.